ఈ రోజు మధ్యాహ్నం సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది. మధ్యాహ్నం 3:45 సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఇదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. సెక్రటేరియట్ ముందున్న అమరవీరుల స్తూపం ఐలాండ్లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం చేసింది. బీఆర్ఎస్కు మాత్రం తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని వివాదాస్పదం చేస్తుంది. తమ ప్రభుత్వం వచ్చాక విగ్రహం తొలగిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు. గత నెలలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ అగ్రనేతలను ఆహ్వానించి విగ్రహం ఆవిష్కరింపచేయాలని సూచించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జరుగుతుంది. గుడ్ మార్నింగ్ చందు. సో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భద్రతా ఏర్పాటుకు సంబంధించి ఏ విధంగా చేస్తారు? సతీష్, సచివాలయం ఎదురుగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చాలా చురుకుగా సాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈరోజు దాన్ని ఆవిష్కరించబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును అటు బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా దానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే చోట రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారు. ఆయన సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తానని చెప్పి కూడా చెప్పడంతో మొత్తంగా బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. ఈరోజు మధ్యాహ్నం 3:45 రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రాహుల్ గాంధీ విగ్రహ ఏర్పాటు ఏదైతే ఈరోజు ఇనాగ్రేషన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుకుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే రాహుల్ గాంధీ విగ్రహం. సెక్రటేరియట్ అదేవిధంగా అమరజ్యోతి మధ్యలో రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ అలంకరణ కూడా ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చేటువంటి డిగ్నిటరీస్ అంతా కూడా కూర్చునేందుకు వీలుగా సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులంతా కూర్చునే వేదిక కూడా డయాస్ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ డయాస్ నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడే ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా కూర్చుంటారు. అదేవిధంగా మిగతా ఏదైతే ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యమైన ప్రజాప్రతినిధులంతా కూడా కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. ముఖ్యంగా వర్షం వచ్చినా కూడా తట్టుకునే జర్మన్ టెంట్ను ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సంబంధించి తెలంగాణ తల్లిని అవమానిస్తారా, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా, తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీస్తారా, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా, తెలంగాణ మలిదశ పోరాట దిక్చూసిని దెబ్బతీస్తారా, తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా, 4 కోట్ల ప్రజల గుండె చెప్పడం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా, తెలంగాణ కాంగ్రెస్ను క్షమించదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ప్రకటించారు. ముఖ్యంగా దీన్ని బట్టి చూస్తే ఈ విగ్రహ ఏర్పాటుపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో దానికి పేరు మారుస్తాం, అదేవిధంగా ఉప్పల్ స్టేడియానికి పేరు మారుస్తాం కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. దీనిపై మరి బీఆర్ఎస్ పార్టీ ఏం స్పందిస్తుందనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మాత్రం తను అనుకున్నదే చేసింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతుంది. అయితే గత నెలలోనే విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు వివాదాస్పదం కావడంతోనే విగ్రహావిష్కరణను ఆపింది. ముఖ్యంగా సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా రప్పించి
ఇనాగ్రేట్ చేయాలనుకున్నప్పటికీ కూడా రేపు గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంది. ఎందుకంటే రేపు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని చూసే విధంగా కూడా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.